ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశివారు, ఇన్నాళ్లుగా మీరు మౌనంగా భరించిన బాధలకు సమాధానం చెప్పే సమయం దగ్గరపడుతోంది. ఎంత ప్రయత్నించినా చివరి క్షణంలో ఎందుకు ఆగిపోయింది? నమ్మినవారే ఎందుకు దూరమయ్యారు? మీకు రావాల్సిన ఫలితం ఎందుకు ఆలస్యమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక బలమైన కారణముంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఒక మార్పు మీ ఆలోచననే మార్చే అవకాశముంది. అది ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో భక్తితో జై శ్రీకృష్ణ అని రాయండి. కుంభరాశివారు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాల వెనుక అసలు కారణం ఏమిటి? ఇక ముందు ఎలాంటి మార్పులు కనిపించబోతున్నాయి? ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయం ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశివారు, గత కొంతకాలంగా మీ జీవితంలో జరిగిన సంఘటనలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంతటి మానసిక పోరాటాన్ని దాటుకుని వచ్చారో మీకే అర్థమవుతుంది. బయటకు మాత్రం ఏమీ జరగనట్టుగా నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకక నిశ్శబ్దంగా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంత కష్టపడుతున్నా పని చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన డబ్బు ఆలస్యం కావడం, నమ్మిన వ్యక్తులే ఊహించని విధంగా మారిపోవడం మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. ఒక సమస్య నుంచి బయటపడుతున్నాను అనుకునేలోపే మరో బాధ్యత ఎదురుగా నిలబడటం వల్ల అసలు నా జీవితంలో ప్రశాంతత ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన కూడా మీలో కలిగింది. కానీ కుంభరాశివారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎదుర్కొన్న ఈ పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరచడానికి వచ్చినవి కావు. మీలో దాగి ఉన్న అసలైన ధైర్యాన్ని బయటకు తీసుకురావడానికి కాలం పెట్టిన పరీక్షలు. కుంభరాశికి అధిపతి అయిన శని అంటే చాలామందికి భయం ఉంటుంది. కానీ శని కేవలం కష్టాలను ఇచ్చే గ్రహం మాత్రమే కాదు, జీవితాన్ని క్రమశిక్షణతో తీర్చిదిద్దే కఠినమైన గురువు అని అర్థం చేసుకోవాలి. ఆయన ప్రభావం బలంగా ఉన్న సమయంలో మనిషి చేసిన పని వెంటనే ఫలించకపోవచ్చు. అనుకున్న లక్ష్యం దగ్గరకు వెళ్లిన తర్వాత కూడా ఆలస్యం ఎదురవుతుంది. సహాయం చేస్తారని భావించినవారు వెనక్కి తగ్గవచ్చు. గత కొంతకాలంగా మీ విషయంలో కూడా ఇదే తరహా అనుభవాలు ఎక్కువగా కనిపించాయి. ముఖ్యంగా శ్రమకు తగిన గుర్తింపు రాకపోవడం మీకు తీవ్రమైన నిరాశను కలిగించింది. కొందరికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఆదాయం ఆశించినంతగా పెరగలేదు. మరికొందరికి వ్యాపారంలో డబ్బు తిరిగి రావడంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇంకొందరు కుటుంబ అవసరాల కోసం తమ కోరికలను పక్కన పెట్టాల్సి వచ్చింది. అయితే శని నేర్పించే పాఠాన్ని అర్థం చేసుకున్న తర్వాత అదే వ్యక్తి భవిష్యత్తులో చిన్న సమస్యకు కూడా కూలిపోని స్థాయిలో మానసికంగా దృఢంగా తయారవుతాడు. ముఖ్యంగా మీ మనసును ఎక్కువగా బాధపెట్టింది డబ్బు కంటే మనుషుల ప్రవర్తనే అని చెప్పాలి. మీరు నిజాయితీగా దగ్గర చేసుకున్న వ్యక్తి మీ అవసర సమయంలో కనిపించకపోవడం, మీరు చేసిన సహాయాన్ని మరిచిపోయి మీమీదే విమర్శలు చేయడం, మీ మంచితనాన్ని బలహీనతగా భావించడం వంటి సంఘటనలు లోపల చాలా గాఢమైన గాయాన్ని మిగిల్చాయి. ఒకప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడినవారు అకస్మాత్తుగా దూరం కావడం కూడా కొందరు కుంభరాశివారి జీవితంలో జరిగింది. దాంతో ఎవరిని నమ్మాలి అనే సందేహం మొదలైంది. అందుకే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం తగ్గించారు. బాధ వచ్చినా మీలోనే ఉంచుకోవడం నేర్చుకున్నారు. అవసరానికి మించి ఎవరిమీద ఆధారపడకూడదనే నిర్ణయానికి వచ్చారు. ఈ మార్పు మీ హృదయాన్ని కఠినంగా మార్చిందని అనుకోవద్దు. నిజానికి ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరికి ఎంత స్థానం ఇవ్వాలి అనే విలువైన అవగాహనను కాలం మీకు నేర్పించింది. ఆర్థికంగా చూసుకున్నా గత కాలం మీకు అంత సులభంగా గడవలేదు. ఒకవైపు సంపాదన వస్తున్నా మరోవైపు ఊహించని ఖర్చులు రావడంతో చేతిలో డబ్బు నిలవడం కష్టంగా అనిపించి ఉండవచ్చు. ఇంటి అవసరాలు, అప్పులు, పిల్లలకు సంబంధించిన బాధ్యతలు, కుటుంబంలోని ముఖ్యమైన ఖర్చులు లేదా గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏర్పడిన భారాలు మిమ్మల్ని పదేపదే ఆలోచించేలా చేశాయి. కొందరికి రావాల్సిన మొత్తం ఆలస్యం కావడం, ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, పెట్టుబడులో ఆశించిన ఫలితం కనిపించకపోవడం వల్ల ఒక సమయంలో ఆర్థిక భద్రత మీద కూడా సందేహం ఏర్పడింది. అయినప్పటికీ మీరు అడ్డదారిని ఎంచుకోకుండా కష్టపడి సంపాదించిన దానితోనే పరిస్థితులను సరిచేసుకోవాలని ప్రయత్నించడం మీలో ఉన్న గొప్ప లక్షణం. ఇప్పుడు చేయాల్సింది తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆదాయం ఎంత వస్తోంది, ఎక్కడ అనవసరంగా ఖర్చవుతోంది, ఏ బాధ్యతను ముందుగా పూర్తి చేయాలి అనే విషయాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకుంటే క్రమంగా ఒత్తిడి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి గతంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురై ఉండవచ్చు. పని ఎక్కువగా మీ చేతిలో పెట్టి గుర్తింపు మాత్రం మరొకరికి వెళ్లిన సందర్భాలు మనసును బాధించాయి. మీరు చేసిన కృషినిపై అధికారులు ఆలస్యంగా గుర్తించడం, పదోన్నతి వస్తుందని ఎదురుచూసిన సమయంలో నిర్ణయం వాయిదా పడటం, సహోద్యోగుల మధ్య అనవసరమైన అపార్థాలు రావడం వల్ల పనిపై ఆసక్తి తగ్గిన రోజులు కూడా ఉన్నాయి. కొందరు ఉద్యోగం మార్చాలని ఎన్నిసార్లు అనుకున్నా సరైన అవకాశం దొరకక అదే చోట కొనసాగాల్సి వచ్చింది. మరికొందరు కొత్త అవకాశానికి దగ్గరగా వెళ్లి చివరి దశలో నిరాశ చెందారు. కానీ ఈ అనుభవాలన్నీ మీ సామర్థ్యం తగ్గిందనే సంకేతాలు కావు.
పరిస్థితులు అనుకూలించడానికి కొంత సమయం పట్టిందని మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇక ముందు మీ ప్రతిభను మాటలతో నిరూపించుకోవడం కంటే మీరు చేసిన పనికి సంబంధించిన ఆధారాలు, ఫలితాలు స్పష్టంగా కనిపించేలా చూసుకుంటే మీ విలువను ఇతరులు గుర్తించకుండా ఉండలేరు. వ్యాపారం చేస్తున్నవారు కూడా గత కొంతకాలంలో స్థిరత్వం కోసం బాగా శ్రమించారు. ఒక నెల బాగుంటే మరో నెల ఊహించని మందగమనం రావడం వల్ల భవిష్యత్తు ప్రణాళికలను నిర్ణయించడం కష్టమైంది. భాగస్వాముల మాటలు నమ్మి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆశించిన విధంగా పనిచేయకపోవడం, కస్టమర్ల నుంచి రావాల్సిన చెల్లింపులు ఆలస్యం కావడం, ఖర్చులు పెరగడం వంటి అంశాలు ఒత్తిడిని పెంచాయి. ఈ సమయంలో ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలని ప్రయత్నించడం కంటే లాభం నిజంగా ఎంత ఉంది, ప్రమాదం ఎంత ఉంది, ఎదుటివారి విశ్వసనీయత ఏమిటి అనే 3 విషయాలను పరిశీలించడం చాలా అవసరం. శని నేర్పించే ప్రధానమైన పాఠం కూడా ఇదే. నెమ్మదిగా వచ్చిన స్థిరమైన అభివృద్ధి ఎక్కువ కాలం నిలుస్తుంది కాని తొందరగా వచ్చిన లాభం ప్రతిసారీ భద్రంగా ఉండదు. అందుకే రాబోయే నిర్ణయాల్లో భావోద్వేగం కంటే అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ముందుకు సాగగలుగుతారు. కుటుంబ విషయాల్లో కూడా మీరు చాలా బాధ్యతలను ఒంటరిగా మోసిన భావన కలిగి ఉండవచ్చు. అందరి అవసరాలు మీరు అర్థం చేసుకున్నా మీ మనసును మాత్రం పూర్తిగా అర్థం చేసుకున్నవారు తక్కువగా ఉన్నారని అనిపించింది. ఇంట్లో చిన్న విషయాలు పెద్ద అపార్థాలుగా మారడం, మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటను తప్పుగా తీసుకోవడం, బంధువుల మధ్య అవసరం లేని చర్చలు రావడం వల్ల ప్రశాంతత తగ్గిన సందర్భాలు ఉన్నాయి. వివాహితులలో కొందరికి జీవిత భాగస్వామితో మాటలు తగ్గడం లేదా బాధ్యతల ఒత్తిడి కారణంగా అనుబంధంలో కొంత దూరం ఏర్పడటం కనిపించి ఉండవచ్చు. కాని దీనిని శాశ్వత సమస్యగా భావించాల్సిన అవసరం లేదు. మీ మనసులో ఉన్న విషయాన్ని కోపంతో కాకుండా ప్రశాంతంగా చెప్పడం ప్రారంభిస్తే ఎదుటివారు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. కుటుంబంలో ప్రతి సమస్యను మీరే పరిష్కరించాలి అనే భారాన్ని తగ్గించుకుని అవసరమైన చోట బాధ్యతలను పంచుకుంటే మీలో చాలా కాలంగా పేరుకుపోయిన మానసిక అలసట క్రమంగా తగ్గుతుంది. కుంభరాశివారికి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో జరిగిన అన్యాయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ మీ ప్రస్తుత జీవితాన్ని కూడా బాధతో నింపుకోవద్దు. మిమ్మల్ని మోసం చేసినవారికి సమాధానం చెప్పాలని, మీ విలువను నిరూపించాలని, ఒకరోజు వాళ్లు తప్పు చేశామని తెలుసుకోవాలని మనసులో అనిపించడం సహజమే. కాని మీ నిజమైన విజయం వారి పశ్చాత్తాపంలో లేదు. మీరు మళ్లీ ప్రశాంతంగా నిద్రపోవడం, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం, మీ కుటుంబంతో సంతోషంగా ఉండడం, మీకు నచ్చిన జీవితాన్ని నిర్మించుకోవడమే గొప్ప సమాధానం. గతంలో మీరు కోల్పోయిన కొన్ని అవకాశాల స్థానంలో కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. అయితే అవి మొదట చిన్నవిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించండి. ఎందుకంటే జీవితంలో పెద్ద మార్పు ప్రతిసారీ గొప్ప శబ్దంతో రాదు. కొన్ని సందర్భాల్లో ఒక చిన్న పరిచయం, ఒక సమాచారం, ఒక నిర్ణయం లేదా ఒక కొత్త ప్రయత్నమే భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇప్పటినుంచి మీలో రావాల్సిన ప్రధానమైన మార్పు భయం తగ్గి ఆత్మవిశ్వాసం పెరగడం. ఎందుకంటే ఇంతకాలం ఎదుర్కొన్న పరిస్థితుల తర్వాత కూడా మీరు నిలబడి ఉన్నారంటే మీలో ఎంతటి శక్తి ఉందో అదే చెబుతోంది. సమస్య వచ్చిన ప్రతిసారీ నా అదృష్టమే ఇంత అని నిరాశ చెందకుండా దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించే అలవాటు చేసుకుంటే మీ నిర్ణయాలు మరింత బలంగా మారతాయి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మార్చేస్తారని ఎదురుచూడకుండా మీ చేతిలో ఉన్న అవకాశాలను ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు కాలం కూడా మీ ప్రయత్నానికి సహకరించడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మీ నైపుణ్యాన్ని పెంచుకోవడం, ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటించడం, అవసరం లేని బంధాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యానికి సమయం కేటాయించడం మీ భవిష్యత్తును స్థిరపరిచే 4 ముఖ్యమైన అంశాలు. మీరు ఇప్పుడు వేస్తున్న ప్రతి జాగ్రత్త అడుగు రాబోయే రోజుల్లో మీకు ప్రశాంతత, గౌరవం, స్థిరత్వం ఇచ్చే బలమైన పునాదిగా మారుతుంది. కాబట్టి కుంభరాశివారు ఇన్నాళ్లు జరిగినదంతా గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే అనుభవాలు మీకు నేర్పించిన పాఠాలను గుర్తుపెట్టుకుని ముందుకు నడవండి. శని ప్రభావం మీ జీవితంలో ఆలస్యాన్ని చూపించినా అదే సమయంలో మనుషులను గుర్తించడం, డబ్బు విలువ తెలుసుకోవడం, బాధ్యతను నేర్చుకోవడం, ఒంటరిగా నిలబడగల ధైర్యాన్ని పెంచడం వంటి అమూల్యమైన అనుభవాలను ఇచ్చిందని గమనించండి. ఒకప్పుడు చిన్న సమస్య వచ్చినా మనసు కుంగిపోయిన మీరు ఇప్పుడు పెద్ద పరిస్థితి ఎదురైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే స్థాయికి చేరుకోవడం సాధారణమైన మార్పు కాదు. ఇక మీకు కావాల్సింది తొందర కాదు, భయం కాదు, ఇతరులతో పోలిక అసలే కాదు. మీ మార్గంపై నమ్మకముంచి ఒక్కొక్క అడుగు స్థిరంగా ముందుకు వేయడమే. కాలం ఆలస్యం చేసిన ప్రతిఫలం విలువైనదిగా ఉండవచ్చు. అందుకే మీ మౌనాన్ని బలంగా మార్చుకుని, మీ అనుభవాన్ని ఆయుధంగా చేసుకుని కొత్త ఆశతో ముందుకు సాగండి. ఆగస్టు 27వ తేదీ గురువారం కుంభరాశివారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక విధమైన ఆలోచన ఉంటే మధ్యాహ్నం 1:35 తర్వాత మనసులో మరో రకమైన స్పందన మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చంద్రుడు ధనిష్ట నక్షత్రం ద్వారా మీ జన్మరాశి అయిన కుంభంలోకి ప్రవేశించడం వల్ల మీ దృష్టి ఎక్కువగా మీ భవిష్యత్తు, మీ నిర్ణయాలు, మీ వ్యక్తిగత పరిస్థితుల మీదకు వెళుతుంది. జన్మరాశిలో రాహువు కూడా ఉండటం వల్ల చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం, జరగని విషయాన్ని ముందుగానే ఊహించుకుని కంగారు పడటం జరగవచ్చు.
అందుకే ఈ రోజు మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన నిజమే అనుకుని వెంటనే నిర్ణయం తీసుకోకండి. అదే సమయంలో 6వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీకు సమస్యలను తెలివిగా ఎదుర్కొనే శక్తిని ఇస్తున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉంటే చిక్కుగా కనిపించిన విషయానికే సరైన పరిష్కారం మీకు కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు డబ్బు విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది. రావాల్సిన మొత్తం గురించి సమాచారం రావచ్చు లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చెల్లింపు గురించి చర్చ మొదలవచ్చు. కాని మాట వినగానే డబ్బు చేతికి వచ్చినట్టుగా భావించకండి. వ్యాపారస్తులకు కొత్త వ్యక్తి నుంచి ప్రతిపాదన వచ్చినా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ముఖ్యంగా రాత్రి 10:31 సమయంలో 7వ స్థానంలో బుధుడు రవి ఖచ్చితమైన యుతికి రావడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాలు, మాట ఇచ్చే విషయాల్లో స్పష్టత చాలా అవసరం. ఎవరో ఒత్తిడి చేస్తున్నారని వెంటనే అంగీకరించడం కంటే ఒకరోజు సమయం తీసుకుని పరిశీలించడం మంచిది. మీ కష్టానికి ఫలితం రాదని మాత్రం అనుకోకండి. ఈ రోజు వేగం కంటే జాగ్రత్త మీకు ఎక్కువ మేలు చేస్తుంది. కుటుంబంలో మీ మాటను ఎవరో తప్పుగా అర్థం చేసుకునే అవకాశమున్నందున కోపంతో స్పందించకుండా ఒకసారి ఎదుటివారి కోణం కూడా వినండి. వివాహితులకు జీవిత భాగస్వామితో చిన్న అభిప్రాయ భేదం వచ్చినా దానిని పాత విషయాలతో కలిపి పెద్ద సమస్యగా మార్చకండి. ఎందుకంటే 7వ స్థానంలో రవి, బుధుడు, కేతువు ప్రభావం సంబంధాల్లో మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రేమలో ఉన్నవారు అనవసరమైన అనుమానాలకు చోటివ్వకండి. సమాధానం ఆలస్యంగా వచ్చింది కాబట్టి ప్రేమ తగ్గిపోయిందని నిర్ణయించుకోవడం సరికాదు. ఆరోగ్య విషయంలో చంద్రుడు రాహువుతో జన్మరాశిలో ఉండటం వల్ల తలనొప్పి, అలసట, నిద్రలో అసౌకర్యం లేదా మానసిక ఒత్తిడి కనిపించవచ్చు. విద్యార్థులు చదువుతున్నప్పుడు మొబైల్, ఇతర ఆలోచనల వల్ల ఏకాగ్రత తగ్గకుండా చిన్న లక్ష్యాలుగా విభజించుకుని చదివితే ఈ రోజును చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. ఆగస్టు 28 శుక్రవారం చంద్రుడు శతభిష నక్షత్రంలో మీ జన్మరాశిలోనే కొనసాగుతున్నాడు. శతభిషం రాహు ఆధిపత్య నక్షత్రం కావడం, రాహువు కూడా కుంభంలోనే ఉండటం వల్ల ఈ రోజు మీ మనసు చాలా వేగంగా పనిచేస్తుంది. అయితే అదే వేగం కొన్ని సందర్భాల్లో గందరగోళాన్ని కూడా కలిగించవచ్చు. ఒక విషయం గురించి 10 సార్లు ఆలోచించి చివరకు మొదట తీసుకున్న నిర్ణయమే సరైనదని అనిపించే పరిస్థితి రావచ్చు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన మార్పు మొదలవుతోంది. 7వ స్థానంలో బుధుడు రవిని దాటి ముందుకు సాగడం ప్రారంభిస్తున్నందున గతంలో మాటల వల్ల ఏర్పడిన అపార్థాలు క్రమంగా తగ్గే సూచన కనిపిస్తోంది. ముఖ్యంగా భాగస్వామ్యాలు, వ్యక్తిగత సంబంధాలు, చర్చల్లో నిన్నటి కంటే ఈ రోజు కొంత స్పష్టత పెరుగుతుంది. ఆర్థిక విషయంలో ఈ రోజు ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. శుక్రవారం కావడం వల్ల అందం, వస్త్రాలు, ఇంటి అవసరాలు లేదా ఇష్టమైన వస్తువుల కోసం ఖర్చు చేయాలనే కోరిక పెరగవచ్చు. కాని అవసరం మరియు కోరిక మధ్య తేడాను గుర్తిస్తే డబ్బు నిలుస్తుంది. వ్యాపారస్తులకు గతంలో మాట్లాడి ఆగిపోయిన కస్టమర్ మళ్లీ సంప్రదించడం లేదా నిలిచిపోయిన చర్చ తిరిగి మొదలయ్యే అవకాశముంది. బుధుడి బలం నెమ్మదిగా తిరిగి వస్తుండటం వల్ల మాట్లాడే తీరు, వివరించే విధానం మీకు ప్రయోజనం కలిగిస్తుంది. అయితే పెద్ద ఒప్పందాన్ని వెంటనే ముగించాలనే తొందర అవసరం లేదు. 6వ స్థానంలోని ఉచ్చ గురువు అప్పులు, పోటీ, సమస్యలను ఒక పద్ధతిలో పరిష్కరించడానికి సహకరించే స్థితిలో ఉన్నందున లెక్కలు సరిచేసుకుని ముందుకు వెళితే భారం క్రమంగా తగ్గించుకునే మార్గం కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు మీ మనసులో ఉన్న బాధను ఎవరో ఒకరు అర్థం చేసుకునే సందర్భం రావచ్చు. వివాహితులు గతంలో జరిగిన చిన్న విషయాన్ని మళ్లీ ప్రస్తావించడం కంటే ఇప్పుడు ఏం సరిచేయాలో మాట్లాడితే అనుబంధం మెరుగవుతుంది. ప్రేమికులకు కమ్యూనికేషన్ పరంగా నిన్నటి కంటే పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. అయినా చంద్రరాహు ప్రభావం కారణంగా అనుమానం మాత్రం పూర్తిగా తగ్గకపోవచ్చు. ఆరోగ్య విషయంలో శతభిష నక్షత్రం ఉన్నందున శరీరం ఇస్తున్న చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి, నీరు, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. విద్యార్థులకు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సాంకేతిక విద్య, పరిశోధన, పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాల్లో మంచి ఏకాగ్రత రావచ్చు. మనసును ఒకే లక్ష్యంపై నిలిపితే ఈ రోజు చేసిన చదువు గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 29 శనివారం కుంభరాశివారికి ఈ 4 రోజులలో ఒక ముఖ్యమైన మార్పును చూపించే రోజుగా కనిపిస్తోంది. రాత్రి 9:37 వరకు చంద్రుడు కుంభంలోనే ఉండి శతభిషం నుంచి పూర్వాభాద్ర వైపు ప్రయాణిస్తాడు. ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశించి కుంభానికి 2వ స్థానంలో సంచారం ప్రారంభిస్తాడు. అంటే రోజులో మొదటి భాగంలో మీ మనసు, వ్యక్తిగత నిర్ణయాలు ప్రధానంగా ఉంటే రాత్రి తర్వాత డబ్బు, కుటుంబం, భవిష్యత్తు భద్రత గురించి ఆలోచన బలపడుతుంది. పూర్వాభాద్ర గురు ఆధిపత్య నక్షత్రం కావడం, గురువు 6వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల గత సమస్యలను అనుభవంతో పరిష్కరించే శక్తి పెరుగుతుంది. పైగా శనివారం మీ రాశి అధిపతి శనికి సంబంధించిన రోజు కావడం వల్ల క్రమశిక్షణతో చేసే పనులకు మంచి బలం కనిపిస్తోంది. ఆర్థికంగా ఈ రోజు సాయంత్రం తర్వాత ఒక కొత్త ప్రణాళిక చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 2వ స్థానం ధనం, కుటుంబ సంపద, పొదుపుతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఎక్కడ ఖర్చు తగ్గించాలి, ఏ అప్పును ముందుగా తీర్చాలి, ఆదాయాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాల్లో స్పష్టత రావచ్చు.
వ్యాపారస్తులకు గత 2 రోజుల కంటే చర్చల్లో మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 7వ స్థానంలోని బుధుడు రవికి దూరమవుతూ తన బలాన్ని తిరిగి పొందుతున్నాడు. భాగస్వామితో ఉన్న అపార్థం తగ్గడం, కస్టమర్ నుంచి సానుకూల స్పందన రావడం లేదా పాత లావాదేవీ ముందుకు కదలడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. అయితే లాభం కనిపించిందని మొత్తం డబ్బును ఒకే చోట పెట్టకుండా కొంత భద్రత కోసం ఉంచుకోవడం తెలివైన నిర్ణయం అవుతుంది. కుటుంబంలో ఈ రోజు మీ మాటకు విలువ పెరిగే అవకాశముంది. ముఖ్యంగా రాత్రి తర్వాత ఇంటి భవిష్యత్తు, ఆర్థిక వ్యవహారాలు లేదా పెద్దల బాధ్యతల గురించి ముఖ్యమైన చర్చ జరగవచ్చు. వివాహితులకు గతంలో మాటల వల్ల ఏర్పడిన దూరం తగ్గించుకునేందుకు మంచి అవకాశం వస్తుంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే జీవిత భాగస్వామి కూడా స్పందించే సూచన ఉంది. ప్రేమికులకు భావోద్వేగం కంటే భవిష్యత్తు గురించి నిజాయితీగా మాట్లాడాలనే ఆలోచన పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మానసిక అలసట కొద్దిగా ఉండవచ్చు. రాత్రి తర్వాత మనసు తేలికపడే అవకాశముంది. విద్యార్థులకు శనివారం క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితముంటుంది. ముఖ్యంగా చాలా రోజులుగా వాయిదా వేస్తున్న అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ఈ రోజును ఉపయోగించండి. మీరు ప్రారంభిస్తే పూర్తి చేసే శక్తి మీలో ఉందని ఈ రోజు మీకే తెలుస్తుంది. ఆగస్టు 30వ తేదీ ఆదివారం కుంభరాశివారికి గత 3 రోజుల గందరగోళం తర్వాత కొంత స్థిరత్వాన్ని ఇచ్చే రోజుగా కనిపిస్తోంది. చంద్రుడు మీన రాశిలో కుంభానికి 2వ స్థానంలో సంచరిస్తూ తెల్లవారుజామున సుమారు 3:47 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాభాద్రకు అధిపతి శని కావడం, శని మీ రాశికి కూడా అధిపతి కావడం వల్ల ఈ రోజు భావోద్వేగం కంటే బాధ్యతతో ఆలోచించే శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు, కుటుంబ భద్రత, భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మరోవైపు 7వ స్థానంలో బుధుడు మగ నుంచి పూర్వఫాల్గుని నక్షత్రంలోకి మారడం ఒక ముఖ్యమైన పరిణామం. గతంలో గందరగోళంగా సాగిన మాటలు ఇప్పుడు కొంత సాఫీగా మారే సూచన ఇస్తోంది. ఆర్థికంగా ఈ రోజు సంపాదించినదాన్ని కాపాడుకోవడం, అవసరమైన చోట మాత్రమే వినియోగించడం ప్రధానంగా ఉండాలి. అకస్మాత్తుగా పెద్ద లాభం వస్తుందని ఆశపడటం కంటే స్థిరమైన ఆదాయ మార్గాలను బలపరచడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య చర్చలు, కస్టమర్ సమావేశాలు, కొత్త ప్రణాళికల గురించి మాట్లాడేందుకు గత రోజుల కంటే అనుకూలత పెరుగుతుంది. బుధుడు పూర్వఫాల్గునిలోకి ప్రవేశించడం వల్ల మాట్లాడే విధానంలో ఆకర్షణ, సృజనాత్మకత పెరగవచ్చు. అందువల్ల మీరు చెప్పే ప్రతిపాదన ఎదుటివారికి సులువుగా అర్థమయ్యే అవకాశముంటుంది. అయినప్పటికీ ఒప్పందంలోని ప్రతి షరతును చదివిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. 6వ స్థానంలో ఉచ్చ గురువు కొనసాగుతుండటం వల్ల పోటీదారుల గురించి భయపడకుండా మీ పనితీరును మెరుగుపరచడమే మీ విజయానికి సరైన మార్గం. కుటుంబ జీవితంలో ఈ రోజు ప్రశాంతమైన వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి మీరు చేసే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పుకు కారణం కావచ్చు. వివాహితులకు భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఖర్చులు, పిల్లల విషయాలు లేదా ఇంటికి సంబంధించిన ప్రణాళికపై మాట్లాడే అవకాశముంటుంది. ఇక్కడ ఎవరు గెలిచారు అన్నది కాకుండా ఇద్దరికీ ఉపయోగపడే నిర్ణయం ఏమిటన్నదే ముఖ్యం. ప్రేమికులకు గతంలో ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గి మళ్లీ స్నేహపూర్వకమైన మాటలు పెరిగే సూచన ఉంది. ఆరోగ్య విషయంలో మనసు గత 2 రోజుల కంటే ప్రశాంతంగా అనిపించినా ఆహార నియమాలు తప్పకుండా పాటించండి. ముఖ్యంగా సమయానికి భోజనం చేయడం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత తిరిగి పెరుగుతుంది. చదువుతో పాటు భవిష్యత్తులో ఏ దిశగా వెళ్లాలి అనే విషయంలో కూడా ఒక స్పష్టమైన ఆలోచన రావచ్చు. కుంభరాశివారు ఈ 4 రోజులను ఒకేలా చూడకండి. 27, 28 తేదీల్లో మనసును అదుపులో ఉంచడం పరీక్ష అయితే, 29 నుంచి పరిస్థితిని అర్థం చేసుకుని 30వ తేదీన మరింత స్థిరంగా ముందుకు వెళ్లడం మీకు కనిపించే ప్రధానమైన మార్పు. కుంభరాశివారు ఆగస్టు 27 నుంచి 30 వరకు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని ఓం రామ్ రాహవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ముఖ్యంగా 27, 28 తేదీల్లో చంద్రుడు, రాహు ప్రభావం కారణంగా మనసులో అనవసరమైన భయాలు, ఆందోళనలు పెరగకుండా దుర్గాదేవిని భక్తితో ప్రార్థించండి. వీలైనవారు దుర్గా సప్తశతి పారాయణం చేయండి. నల్ల ఉద్దులు లేదా కొబ్బరికాయను దానం చేయడం కూడా మంచిది. ఆగస్టు 27 గురువారం బృహస్పతి అనుగ్రహం కోసం శ్రీమహావిష్ణువును ఆరాధించి ఓం బృం బృహస్పతే నమః అని 108 సార్లు జపించండి. అలాగే ఆగస్టు 29 శనివారం మీ రాశి అధిపతి శని అనుగ్రహం కోసం హనుమంతుడిని దర్శించుకుని ఓం శం శనేశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి. ఈ 4 రోజుల్లో సాధ్యమైనంత వరకు కోపం, తొందరపాటు నిర్ణయాలు తగ్గించి దైవ నామస్మరణతో ప్రశాంతంగా ముందుకు సాగండి. కుంభరాశివారు ఇన్నాళ్లుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, ఆలస్యాలు మీ జీవిత కథకు ముగింపు కాదు. అవన్నీ మిమ్మల్ని మరింత బలంగా మార్చిన అనుభవాలు మాత్రమే. మీ మంచితనాన్ని బలహీనతగా చూసినవారు ఉన్నా, మీ నిజాయితీని అర్థం చేసుకోనివారు దూరమైనా, మీరు మాత్రం మీ ధర్మాన్ని వదలకుండా ముందుకు సాగండి. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం కంటే ఇకనుంచి మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఆలోచించండి. మీ మౌనమే మీ బలం, మీ ఓర్పే మీకు రాబోయే విజయానికి పునాది అవుతుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి.
శ్రీకృష్ణుడిపై నమ్మకముంచి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఇచ్చిందనిపిస్తే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆర్థిక స్థిరత్వం, ఆనందం పెరగాలని కోరుకుంటూ కామెంట్లో భక్తితో జై శ్రీకృష్ణ అని రాయండి. మళ్ళీ మరో ముఖ్యమైన రాశి ఫలితంతో కలుద్దాం. అప్పటివరకు ధైర్యంగా ఉండండి. మీ మంచి సమయం కోసం నమ్మకంతో ముందుకు సాగండి.